బాక్సాఫీస్ దగ్గర మార్చి లాంటి అన్ సీజన్ లో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్ సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని అందుకొని దుమ్ము దులిపేసింది. మొదటి రోజు కలెక్షన్ల పరంగా అంచనాలన్నింటినీ మించిపోయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 2 రోజుల్లోనే టార్గెట్ మొత్తాన్ని పూర్తి చేసుకుంది. బడ్జెట్ పరంగా 11 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొంది నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారానే 9.5 కోట్ల వరకు రికవరీ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వాల్యూ బిజినెస్ రేంజ్ 6 కోట్లకు పైగా ఉండగా 7 కోట్ల రేంజ్ షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది అన్న టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజే ఓవరాల్ గా 4.5 కోట్ల రేంజ్ దాకా రికవరీని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఇక రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర ఎక్స్ట్రా షోలను కూడా పెంచుకొని ఎక్సలెంట్ ఆక్యుపెన్సీతో కుమ్మేసిన ఈ సినిమా 3.5 కోట్ల వరకు షేర్ వసూలను సొంతం చేసుకున్నట్లు అంచనా. దాంతో ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర 2 రోజుల్లోనే వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసి క్లీన్ హిట్ గా దూసుకుపోతూ ఉంది ఈ సినిమా. మొత్తం మీద 2 రోజుల వరల్డ్ వైడ్ షేర్ 7.5 కోట్లకు పైగానే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర 7 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసి క్లీన్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఈ వీక్ హాట్ ఫేవరెట్ గా అనిపించిన దిల్రూబా సినిమాను ఓ రేంజ్ లో ఓడించేసి బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో సాలిడ్ విన్నర్ గా దూసుకుపోతూ ఉంది. ఖచ్చితంగా వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఎక్స్ట్రాడినరీ లాభాలను అందుకునే అవకాశం ఉన్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఊహకందని లాభాలను సొంతం చేసుకునే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.